ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి మేమందరం కూడా ఆరాధించుకుంటుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రారంభం చివరి వరకు ప్రభా మీరు మాతో ఉండండి. నీ యొక్క ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే వారుగా చేయండి. ఆయన నీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆరాధనా గీతాల్లో 123వ పాట పాడుకుంది. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుము యేసుదేవ. 123వ పాట. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుము యేసుదేవా. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానముతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం. మా జీయమేను నీ జీవితమున ఎంతో నా రక్షక. మా జీయమేను నీ జీవితమున ఎంతో నా రక్షక. స్తుతి ఎంతో నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానముతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీనగా వర్ణించతరమా స్తుతింతు నా రక్షక. నీ ఘనము మహిమను వర్ణింపతరమా స్తుతింతు నా రక్షక. స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానముతో. కలుషాత్ములమైన మా కొరకు విలువైన ప్రాణము నర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు విలువైన ప్రాణము నర్పించితివిగా. కల్వారి గిరిపై చూపిన ప్రేమ ఎంతో నా రక్షక. కల్వారి గిరిపై చూపిన ప్రేమ స్తుతింతు నా రక్షక. స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతుమేము నీ కీర్తిని ఆనందగానముతో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వత
శాశ్వతమైన నీ రాజ్యములో పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో ప్రేమతో నన్ను చేర్చుకుంటివిగా స్తుతింతు నా రక్షక ప్రేమతో నన్ను చేర్చుకుంటివిగా స్తుతింతు నా రక్షక స్తుతింతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతిల్తుము యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిల్ ఆనందగానంబుతో ఆనందగానంబుతో స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని తర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని తర్పించెదను స్తుతించెదను పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమించుటకు పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమించుటకు పరము చేసి ఫలము నీచే పవనుడగు మా ప్రభు నీవే పరము చేసి ఫలము నీచే పవనుడగు మా ప్రభు నీవే స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము కృపా కనికరములు కలదేవా కరుణ చూపి కనికరించు కృపా కనికరములు కలదేవా కరుణ చూపి కనికరించు కంటిరే పావలి కాపాడు కడవరకు మమ్ము కావుమయ్యా కంటిరే పావలి కాపాడు కడవరకు మమ్ము కావుమయ్యా స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షి చేయుమయ్యా సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షి చేయుమయ్యా స్థిరపరచి మమ్ము బలపరచు
సదా నీకే స్తోత్రాలర్పించు స్థిరపరచి మమ్ము బలపరచు సదా నీకే స్తోత్రాలర్పించు స్తుతించెదను నిన్నునే మనసారా భజించెదను నేను దిన దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తుతించెదను. మూడవ పాట పాడుకుందాం. 184 పేజీలో మూడవ పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టమందెను అనే పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతు
163వ పాట పాడుకుందాం. ఆత్మాదీపమును అనే పాట పాడుకుందాం. 163. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును మార్గమంతయు చీకటిమయము, మార్గమంతయు చీకటిమయము, స్వర్గనగరికి మార్గము వెతును, స్వర్గనగరికి మార్గము వెతును, సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని, సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును వసించుము నా హృదయమునందు, వసించుము నా హృదయమునందు, వసించుము నా నయనమునందు, వసించుము నా నయనమునందు, అన్నియు నిర్వహించుచున్నావు, అన్నియు నిర్వహించుచున్నావు, నన్నును నిర్వహించుము ప్రభువా, నన్నును నిర్వహించుము ప్రభువా, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును కలుషాత్ములకై ప్రాణము పెట్టి, కలుషాత్ములకై ప్రాణము పెట్టి, కష్టములంతరింపచేసి, కష్టములంతరింపచేసి, కల్వరి శిలువలో కార్చిన రక్తం, కల్వరి శిలువలో కార్చిన రక్తం, కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును తొంభై 94వ పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట పాడుకుందాం. 94వ పాట. ఎందుకో నన్నింతగా నీవు
252వ పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య అనే పాట పాడుకుందాం. 252వ పాట. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ
327 పాట పాడుకుందాం. మన బలమైన దేవాది దేవుని రాజ్యం అనే పాట పాడుకుందాం. 327 పాట. Let's sing few English songs. Let's sing song number 168, hymn number 168, page number 76. Years I spend in vanity and pride. Hymn number 168.
vanity and pride. Caring not my Lord was crucified, knowing what it was for me he died on Calvary. Mercy there was great and grace was free. Pardon there was multiplied to me. There my burden so found liberty at Calvary. By God's word at last my sin I learned. Then I trembled at the law I spurned, till my guilty soul imploring turned to Calvary. Mercy there was great and grace was free. Pardon there was multiplied to me. There my burden so found liberty at Calvary. Now I've given to Jesus everything. Now I gladly owe him as my King. Now my raptured soul can only sing of Calvary. Mercy there was great and grace was free. Pardon there was multiplied to me. There my burden so found liberty at Calvary. Oh, the love that drew salvation's plan. Oh, the grace that brought it down to man. Oh, the mighty gulf that God did span at Calvary. Mercy there was great and grace was free. Pardon there was multiplied to me. There my burden so found liberty at Calvary. Mercy there was great and grace was free. Pardon there was multiplied to me. There my burden so found liberty at Calvary. Let's sing hymn number 179, O happy day that fixed my choice. Page number 81, hymn number 179. Happy
done the great transactions done. I am my Lord's and He is mine. He drew me and I followed on, bound to confess the voice divine. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoicing every day. Happy day, when Jesus washed my sins away. Now rest my long divided heart, fixed on His blissful center rest, nor ever from thy Lord depart, with Him of every good possessed. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoicing every day. Happy day, when Jesus washed my sins away. Let's also sing hymn number 167, Would You Be Free from a Burden of Sin. 167, page number 76. Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. Would you or evil a victory win? There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you be free from your passion and pride? There's power in the blood, power in the blood. Come for a cleansing to Calvary's time. There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you be whiter, much whiter than snow? There's power in the blood, power in the blood. Sin stains are lost in its life-giving flow. There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you do service for Jesus your King? There's power in the blood, power in the blood. Would you live daily His praises to sing? There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood
Lastly, let's sing hymn number 228. Tenderly guide us, O shepherd of love. Hymn number 228, page number 103. Tenderly guide us, O shepherd of love, to the green pastures and waters above, guarding us ever by night and by day. Never from thee would we stray. Never, 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 oh never, for thou art the way. Never, never, never from thee would we stray. Lord of the heavens with clouds behold us, fearful the tempest and bitter the blast, still with the light of thy word on the way. Never from thee would we stray. Never, 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 oh never, for thou art the way. Never, never, never from thee would we stray. Over our weakness thy strength has been cast, keep us in meekness thine own till the last. Then safely folded with joy we shall say, never from thee would we stray. Never, 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 oh never, for thou art the way. Never, never, never from thee would we stray. Never, 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 oh never, for thou art the way. Never, never, never from thee would we stray. Let's turn to chorus section. Let's sing chorus number 143. Chorus number 143, page number 155. In the name of Jesus, in the name of Jesus. తెలుగులో కూడా 143వ పల్లవి యేసు నామమున. Jesus, in the name of Jesus, we'll have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, we want to have you free. Who can tell what God can do? Who can
Let's also sing chorus number 68. Sorry, chorus number 39. Clap your hands together and praise the Lord. తెలుగులో కూడా 39వ పల్లవి చేతులు తట్టి కలిసి పాడేదాం. Let's sing chorus number 68. Give me oil in my lamp. తెలుగులో కూడా 68వ పల్లవి 141వ పేజీలో ఉన్న 68వ పల్లవి సిద్ధలో నూనెమ్ము వెలిగెదన్.
కోరస్ నెంబర్ 52. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈజ్ మైన్. తెలుగులో కూడా 52వ పల్లవి పాడుకుందాం. 137వ పేజీలో ఉన్న 52వ పల్లవి. వాగ్దానములన్నీ నావే. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో 120వ పేజీలో ఉన్నటువంటి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. అయోగ్యం నన్ను మరుగుపరిచి మీరే ప్రభువా మాతో మాట్లాడండి. నీ వాక్యం వినే చెవి, లోబడే హృదయం దయచేయండి. ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అయితే, ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఒక రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడంటే దానికి తిరుగులేదు. ఎవరు ఉల్లంఘించినా మానపాత్రులు అవుతారు. అలాగే రాజులో రాజు అయినటువంటి ప్రభు సెలవిస్తుంది ఏంటంటే, అంతటా అందరూ మారుమనస్సు పొందాలి. మారుమనస్సు పొందకపోతే నిత్య నరకం తప్పదు, అందుట్లో అనుమానమే లేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనందరం మారుమనస్సు పొందాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి మనం మారకపోతే, మార్పు లేని దేవుడు మంచి ఈవుల్ని ఎలాగిస్తాడు? పైకి రావాలన్నా, పైకి పరలోకానికి పోవాలన్నా మారక తప్పదు. మార్పు లేనివాడు ఎంత నేర్పరైనా తీర్పులోకి రాకపోవడం అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం మారితేనే పరలోక భాగ్యం, ప్రభువుతో ఉండేటువంటి ధన్యత. అది లేకపోతే మనం విడిచిపెట్టబడతాం. కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలి. మరి మారుమనస్సు పొందావు? ఎంతో కాలం నుండి ప్రార్థనకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు, కానీ
మారు మనసు పొందావా? మారు మనసు పొందకపోతే చాలామంది ఏమనుకుంటుంటారంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి మారు మనసు పొందాను, విగ్రహారాధన చేయటం లేదు కాబట్టి మారు మనసు పొందాను, పెళ్ళయింది కాబట్టి మారు మనసు పొందాను, సినిమాలు చూడట్లేదు కాబట్టి మారు మనసు పొందాను, సిగరెట్లు మానేశాను కాబట్టి మారు మనసు పొందాను. అది కాదు మారు. నీ హృదయం మారాలి, నీ తీరు అన్నీ మారాలి. అప్పుడే మారు మనసు. పాపం మీద జయం రావాలి, నోటి మీద జయం రావాలి, చూపుల మీద జయం రావాలి, తలంపుల మీద జయం రావాలి. మరి వస్తున్నాయి. అలాగ వాటి మీద నువ్వు జయం పొందితే మారినట్టే, మారు మనసు పొందినట్టే. అలా కాకుండా ఉంటే ఇంకా పాపపు తలంపులు, ఇంకా పాపపు ఉద్దేశాలు, ఊహలు ఇలాంటివి ఉంటే నువ్వు మారు మనసు అసలు మారలేదు. ఏదో అనుకుంటున్నావు, మారలేదు. మారు మనసు పొందిన వాళ్ళకి, మారు మనసు లేని వాళ్ళకి దేవుని సేవకులకు చక్కని ఉదాహరణ చెప్పేవాడు. ఏంటంటే గొంగళ పురుగు, బొచ్చు పురుగు అంటాను చూసారా, అది ఎంత రోతగా ఉంటుందో మార్పు లేనివాడి జీవితం కూడా అంతే. అనేక మందికి అసలు ఎంతో ఇదిగా ఉంటూ ఉంటుంది. యాత్రికుని ప్రయాణం రాసినటువంటి జాన్ బనియన్ భయంకరం అంట. నోరు తెరిస్తే సమాధి తెరిసినట్లే. ఇంత చండాలుడని ఎంతోమంది దూషించేవాళ్ళు. తర్వాత ఆయన మారు మనసు పొందిన తర్వాత బైబుల్ తర్వాత గ్రంథంగా పరిగణించబడే యాత్రికుని ప్రయాణం రాసేటువంటి కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాగే ఇంకా పరిశుద్ధ పోరాటం, కొన్ని పుస్తకాలు. కాబట్టి మార్పు లేని వాడికి, మారు మనసు పొందిన వాడికి గొంగళ పురుగు ఎలాగా దశలైపోయినాక సీతాకోక చిలుక, రంగురంగులు పంచరంగులు సీతాకోక చిలుక అంటారే, చిన్నపిల్లలు కూడా అరిచేతులు పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాగా జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతరులకు కూడా దేవుని సేవకులు చెబుతుండేవాడు, ప్రభువు నన్ను మార్చినాక నా జీవితాన్ని పండులాగా చేశాడు. ఇవో మామిడికాయల సీజన్ వచ్చింది, అది పండితే దూరానున్నా కూడా ఆ వాసనకే మన నోట్లో లాలాజలం ఊరింది. అలాగే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇప్పుడు అంతటా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా భక్తి చేస్తే ఉపయోగం లేదు. చాలామంది నేను పొందానని భ్రమపడుతున్నారు, కానీ ఇదివరకు ఉన్నటువంటి బలహీనత తిరిగి అన్నడు కనపడకూడదు. ఇదివరకు ఒక అతను దొంగ ఉండేవాడు, చాలాసార్లు జైల్లో పెట్టారు, కొట్టారు, చాలా చేశారు. తర్వాత ప్రభు అతన్ని దర్శించాడు, మారు మనసు పొందాడు. అలాగే ఆటో వేసుకుని జీవనోపాధి చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆటోలో ఎవరో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారు. చూస్తే 2 లక్షల పైన డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, దాంట్లో బంగారపై ఉన్నాయి. ఇంతకాలం నేను దొంగతనం మానేసి ఇలాగ నీతిగా బతికినందుకు దేవుడు ఇచ్చాడు అని అలా అనుకోలేదు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఎవరో నా ఆటోలో ఎక్కారు, దిగి వెళ్ళిపోయి నేను తర్వాత చూస్తే బ్యాగ్ ఉంది, ఆ బ్యాగులో చాలా డబ్బు నగలు కూడా ఉన్నాయి, ఇవ్వండి అని ఇచ్చేస్తే కొద్దిసేపటికి ఆ నగలు పోగొట్టుకున్న వాళ్ళు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి, అయ్యా మా ఆటో ఎక్కాము, మర్చిపోయి దిగిపోయాం, బ్యాగులు ఎట్లుంది అంత ఉంది అని. అప్పుడు ఆ ఎస్ఐ గారు ఇతను కూడా పిలిపించంటే ఆ నెంబర్ తీసుకుని పంపాడు, పిలిపించి వాళ్ళకి ఇచ్చేసి ఎంకరేజ్గా ఉండటానికి ఒక మంచి వాచ్ తెప్పించి ఈయనకు బహుకరించాడు. ఆయన నిజాయితీకి ఆయన ఆ వాచ్ ఉంచుకోలేదంట. ఎందుకంటే ఇక చూసినప్పుడు నాకు అతిశయం వచ్చింది, నేను ఇంత నిజాయితీ పన్ను కాబట్టి నాకు ఇది అవార్డుగా ఇచ్చారని ఇది ఉంటుందని అది దేవుని సేవకునికి ఇచ్చేసాడు. అయ్యారు మంచి వాచ్, ఇది వాడుకోండి. అబ్బాయి నీకు ఇచ్చారు కదా అంటే నాకు వద్దండి. చూసారా, అది మార్పు. కానీ చాలామంది అలాంటి ఇది లేకుండా పాతయే, ఇదివరకు బూతులు తిట్టేవాడు ఇప్పుడు తిడతారు, ఇదివరకు ముక్కుపులుగా ఉంటారు, ఇప్పటికీ అదేం పోదు, కానీ నేను మారానంట. ఏం మారినట్టు? కానీ మారు మనసు అంటే అంత పూర్తిగా మనం మారిపోవాలి.
అలాగే మరొక ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆయన దొంగే, మారుమనసు పొందాడు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఊరు వెళ్ళి వస్తున్నాడు, లాస్ట్ బస్ ఆయన. ఈయన వెనక సీట్లో పడుకుని నిద్రపోయాడంట. ఇక బస్సు అక్కడికే వచ్చిందంట. అబ్బాయి స్టేజ్ వచ్చింది దిగిరండి అంటే ఒక 4-5 ఉన్నారట. వాళ్ళు దిగి వస్తుంటే ఈయన చివరి వెనక పడుకున్నాడు. వస్తూ ఉంటే అప్పుడు 1000 రూపాయల నోట్లుండే ఆ కట్ట సీట్లో పడిందంట. వెంటనే పాతోడు, చూసావా ఎవ్వరు లేరు, చీకటి, నీ చేతుల సంచి కూడా ఆ బ్యాగులో వేసేసుకో అని చెబుతున్నాడు సైతాండ్ అని. అప్పుడు అవి తీసుకున్నాయా ఎవరో డబ్బులు పోగొట్టుకున్న పెద్దగా అరిశాడంట. అరిసేసరికి ఒక ముసలాయన చూసుకుని అయ్యా నాదంట. ముసలాయన ఇద్దరు వచ్చారంట. ఈయన ఎప్పుడైతే డబ్బు పోగొట్టుకున్నారు ఎవరనేసరికి చాలామంది అదే అంటే 4-5 దిగి వెళ్ళేవాళ్ళు వచ్చేసారండి. వచ్చినాక ఏంటి తాత అంటే అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాం, అబ్బాయి ఇంటి పనుల కోసం 3 కట్టలు ఇచ్చాడు, 1000 రూపాయలు నోట్లు, ఒకటి జారిపోయింది, కరెక్ట్ 1000 రూపాయల నోట్లు. ఇదిగో తాతయ్య అని ఇస్తే ఆయన అందుట్లో ఒక నోటు తీసి ఈయనకి ఇవ్వబోతున్నాడు. తాతయ్య నాకు వద్దు, నేను ఒకప్పుడు దొంగని, ప్రభువు నన్ను మార్చాడు నేను అని చెబితే చాలా ఆసక్తిగా విన్నారంట వాళ్ళందరూ. అరే దేవుడు ఎంత గొప్పోడు, ఇలాంటి దొంగని ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా లేదు, కుక్క తన వాంతి తిన్నట్టు నేను తిరగనని అని అలాగా. అది మార్పు అంటే. మరి అలాంటి మార్పు నీలో ఉందా? కొంతమంది కొద్ది కాలం ఉంటారు, తర్వాత కుక్క తన వాంతి తీరినట్లుగా తిరుగుతారు. ముఖ్యంగా పిల్లలు పెళ్ళి ఇడికి వచ్చారనుకోండి, అంతకుముందు విగ్రహారాధన విడిచిపెట్టాం, ఆ యొక్క విగ్రహారాధన ఆ బంధువులు వదులుకున్నాం, ఐదని డంబాసాలుగా పలికినటువంటి వాళ్ళు మళ్ళీ కులం ఇంటి కోచి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ చూస్తూ ఉన్నాం. లేదు, మార్పు లేదు, పైకి అలా షో చేస్తున్నారు కానీ మార్పు లేనటువంటి వాడు. దేవునికి మహిమ, ప్రభువు నన్ను మార్చాడు కాబట్టి దేవునికి మహిమ తేవాలి. ఇదివరకు ఒక అమ్మాయి హాస్పిటల్లో నర్సుగా వచ్చింది, చక్కగా మంచి సౌందర్యవతి, మంచి గవర్నమెంట్ జాబ్. దేవుని సేవకులు ఆ అమ్మాయి విషయం ఆలోచిస్తున్నాడు, యుక్త వయసు వచ్చింది పెళ్లి చేయాలి. అప్పుడు ఆ దేవుని సేవకులు అడిగాడు, అమ్మాయి మీ కులంలోనే కావాలా లేకపోతే హిందూస్లోనే వేరే అంటే ఉంది, అయ్యగారు దయచేసి ఆ మాట ఎత్తొద్దు, ఇంకా కులం అనే ప్రసక్తి లేదు, దేవునికి మహిమ తేవాలి కాబట్టి ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఎవరైనా సరే ఎంత తక్కువ అంటే పరిగణించబడే కులం అయినా సరే అని అలాగే చేసుకుందామే. దేవుడి యోగ్యుడైన భర్తనిచ్చాడు, ఎంతో దీవెనకరంగా చేశాడు. కానీ అది మార్పు అంటే. చాలామందిలో అది ఏదది మామూలే, ఏదో బొమ్మల పెళ్ళిళ్ళు అన్నట్టుగానే ఏదో ఇదే కానీ మారేమంటారు కానీ ఏ దేవుల్లో ఆ మార్పు కనపడదు. కానీ ఒక మారినటువంటి వ్యక్తిని గురించి దైవ గ్రంథంలో మనం చూస్తాం. యాకోబు అంటే మోసగాడని మనందరికీ తెలుసు చాలా. ఎందుకంటే సహజంగా ఆ దేవుని సేవకులు యాకోబుని గురించి చెబుతూ ఉంటారు. దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు ఈ యాకోబుని గురించి ప్రస్తావిస్తూ ఉంటుంటాడు. ఈయన ఎలా మారిపోయాడో ఎంటైర్లీ పూర్తిగా మారిపోయాడు. ఒకటి మారి ఏదో అని కాదు, అన్ని విషయాల్లో మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతను నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. ఇక్కడ దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అంతకుముందు భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అడ్డదారులు దొక్కాడు, నన్ను మోసం చేశాడు. ఇలాగ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నానా తంటాలు పడ్డాడు. ఇప్పుడు పరసంబంధమైనటువంటి
ఆశీర్వాదాల కొరకు పోరాడుతూ ఉన్నాడు. నీవు నన్ను ఆశ్రయిస్తేనే, లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టు. నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఇక్కడ ఆయన ప్రార్థనే మారిపోయింది. ప్రభా, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి అని ప్రార్థన చేసి పొందాడు. అలాగే మనం కూడా ఎప్పుడు భూ సంబంధమైనటువంటి వాటి కొరకే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం అడుక్కోవాలి. ప్రభా, నన్ను ఆత్మానుసారిగా చేయి. ప్రభా, కొన్ని ఆత్మలు సంపాదించేవానిగా చేయి. ప్రభా, నీకు మహిమ తెచ్చేవానిగా చేయని మనం ప్రార్థన చేయాలి. ఏదో మామూలుగా చిరక పలుకులు ప్రార్థన కాదు, కానీ పట్టుదలతో యాకోబు ఎలాగా మగసిరి గలవాడై పోరాడాడో అలాగ ప్రార్థనలో మనం పోరాడితే ప్రభు మనం కూడా వాడుకుంటాడు. ఒక వ్యక్తి ఉండేవాడు, చదువుకునే కుర్రోడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఎక్కడ అంటే సమాధుల్లోకి వెళ్ళేవాడు. ఆ సమాధి చాలా భయం వేసేది. చుట్టూ తాటి బొందలు, పక్షులు అరవటం, చాలా ఇదిగో మామూలు చాలా భయం. మరి ఆ కుర్రోడు ఒక్కడే సమాధుల్లోకి వెళ్ళి కట్టిన సమాధి ఉంటుంది, చక్కగా గచ్చది ఉంటుంది, దాని మీద మోకరించి తలార్లు ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుని లేస్తే ఒక తేలు సచ్చి ఎండిపోయి అతుక్కున్నాడు ఆ ఫ్యాంట్. అంటే ఆ తేలు మీద అటు మోకరించాడు కావాలో ఆ బరువుకి అది అణిగిపోయి అలాగే ఇదైపోయి అంత ప్రార్థన. దేవుడు ఆయన్ని అద్భుతంగా వాడుకున్నాడు. చిన్న వయసులో చదువుకున్నప్పుడు ఏదో 9th క్లాస్ అంత చదువుకుంటా ఉన్నాడు కుర్రోడు. అలా స్కూల్ చేశారు. తెలంగాణ ఆ సెలవులు బాగా ప్రార్థన చేసుకున్నాడు. ఒరే పలానా మన ఫ్రెండ్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అని ఆనందం చెప్పుకుంటే ఒకడంతే పడిపోయాడంట. పడిపోతే మాస్టర్ గారు వీడు పడిపోయాడు అయిద్దంటే చూస్తారా, ముఖాన్ని నీళ్లు కొట్టండి, తాళం చెవులు ఏమంటే చేతిలో పెట్టండి, ఏదో చెబుతూ ఉన్నారండి. కానీ కుర్రోడికి అర్థమైంది. ఆయన వెంటనే ఆ బుక్స్ అక్కడ పెట్టి ప్రార్థన చేయగానే వెంటనే దెయ్యం బయటపడిందంట. దెయ్యం ఎవరు నువ్వు అంటే ఏదో చెప్పిందంట. ఆ దేవతలు లేదు, నజరేయుడని చేస్తున్నామని పో అనేది దెబ్బ పోయిందండి. అప్పటికే హెడ్ మాస్టర్ గారు, మాస్టర్లు అందరూ కూడారు, పిల్లలు కూడారు. అరే ఇదేంటి, దెయ్యం ఎలగొట్టిన వాళ్ళు చూసాం, వాళ్ళు ఏదో చీపులు తీసుకున్నాం, యాపమాండలు తీసుకున్నాం, ఛేదించి పడేసేవాళ్ళు. ఇతను ఏమి లేకుండా చేస్తున్నామని పొమ్మంటే పోయింది ఏంటి? అప్పుడు హెడ్ మాస్టర్ గారు, అబ్బాయి ఏంటంటే ఏసునామ శక్తి కలిగిందండి. ఆ హెడ్ మాస్టర్ గారికి ఆశ్చర్యం వేసి, అరే అబ్బాయి మా అమ్మాయి చాలా బలహీనం అయిపోయింది, జబ్బు చేసింది, భూత వైద్యులు తెచ్చాము, ఎవరో పోలేదు, ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తావా అన్నాడు. హిందువుడు ఆయన. చేస్తానండి అన్నాడు. సరే సాయంత్రం స్కూల్ అయిపోయినాక రమ్మన్నా అంట. కొద్ది దూరం వెళ్ళాక పిలిచాడండి. ఏంటంటే అబ్బాయి వచ్చేటప్పుడు బైబిల్ కానీ అదేం పట్టుకురావద్దు మా ఇంటికి అన్నాడండి. అసలు బైబిల్ లేకుండా నేను ఎక్కడికి రాను, ఇగో స్కూల్కి వస్తా కూడా బైబిల్ తెచ్చు. సరే ఎట్టో రమ్మన్నా అంట. స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, స్నానం చేశాడు, ప్రార్థన చేసి ప్రభా ఒక అన్యుడు నిన్ను ఎరగనటువంటి వాడు ప్రార్థన కోరాడు, కార్యం చేయి, నువ్వు ఎలాంటి శక్తి కలిగిన వాడు అనుభవపూర్వంగా తెలుసుకోవాలని ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. ఆ గేటు కాడికి వెళ్ళి మాస్టర్ గారు అంటుండేసరికి అమ్మో వచ్చేసాడు నేను పోతానని ఆ ఇంట్లో లోపల ఉన్నటువంటి కేకలు పెడుతున్నట్టు. ఎవరు వచ్చారు ఏంటంటే కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు అటు గేటు తీయటం ఆలస్యం అంతే, అలా నెట్టుకుంటా దూరంగా పారిపోయిందండి. ఇక అమ్మంపడి ఆ మాస్టర్ గారు ఈ కుర్రోడు పరిగెత్తి కొద్ది దూరం వెళ్ళి పడిపోయాడు. దేవా ఎవరు నువ్వు అంటే ఇలా కులదేవత అని చెప్పిందండి. సిగ్గులేదా నీకు, ఏసునామను పోయి దెబ్బ పోయిందండి. ఆ హిందువుడైన ఆ హెడ్ మాస్టర్ గారు కూడా అరే ఏంటి ఏసునామం ఇంత శక్తి గలదా, ప్రభువుని నమ్ముకున్నాను. చూసారా, అలాగా మనం కూడా ఏదో చిలక పలుకులు ప్రార్థన ఎంతకాలం చేసిన ఉపయోగం లేదు. కానీ యాకోబు వలె మగసిరి గలవారమై ప్రార్థన చేస్తే మనం పిల్లలం అవ్వచ్చు, పెద్దోళం అవ్వచ్చు, వృద్ధులం అవ్వచ్చు, ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే దేవుడు మన శక్తితో నింపి పరిశుద్ధాత్మతో నింపి అలాగా గొప్ప కార్యాలు చేసి అనేక మందిని ఆయన కొరకు సంపాదించేవారుగా చేస్తాడు. కాబట్టి యాకోబు యొక్క ప్రార్థన భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ
పరసంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన పేరు కూడా మారిపోయింది. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే ఆయన నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతూ గనక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు. అంటే ఏంటి? యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేల్ అంటే రాజకుమారుడు. ఎలాగ మారిపోయాడు చూడండి. కొంతమంది ప్రార్థనకు వచ్చిన వాళ్ళలో ఏ మార్పు కనపడదు. ఆ మోసాలు అట్లాగే ఉంటాయి, అబద్ధాలు అలాగే ఉంటాయి, అంత యుక్తిగా బతుకుతూ ఉంటారు. కానీ యాకోబు పేరు కూడా మారిపోయింది. ఒకసారి ఒక ఆయన్ని, మీ పాస్టర్ గారి పేరు ఏంటి అంటే ఆమె అంటుంది, అయ్యా పాస్టర్ గారి పేరు ఏందో నాకు తెలియదు, ఆ పేరు చెప్పినా కూడా ఎవరికి తెలియదు, కానీ ఆ ఊళ్ళో రౌడీ పాస్టర్ గారి ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారు. అదేం పేరు అమ్మంటే ఏమన్నాయో మరి అందరూ ఆయన అట్లాగంట రౌడీ అంటే ఇదివరకు పెద్ద రౌడీ అట, ఇప్పుడు కూడా ఆయన వైఖరి అట్లాగే ఉంటుంది. చూడండి, అట్లాగా మారిపోవాలి. యాకోబు పేరు కూడా ప్రార్థన మారింది, పేరు మారింది. మరి మనం అలాగ ఒకప్పుడు మోసగాళ్ళం అవ్వచ్చు, ఒకప్పుడు దొంగం అవ్వచ్చు, ఒకప్పుడు భయంకర బూతులు తిట్టేవాడు అవ్వచ్చు. కానీ ఇప్పుడు మన బ్రతుకులో అలాంటి మార్పు కనపడతా ఉందా? అలాగా. కానీ దేవుడు మనందరినీ మార్చి యాజక సమూహంగా చేశాడు. కాబట్టి అలాగ ప్రభా నన్ను కూడా అలా మార్చు, యాకోబుని మార్చినట్టుగా పూర్తిగా నా స్వభావం మార్చని ప్రభు సన్నిధిలో మనం వేడుకుంటే ప్రభు మనను కూడా మార్చేస్తాడు. తర్వాత 31వ వచనం మనం చూస్తే ఆయన నడక మారిపోయిందని. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడగుంటుచూ నడిచెను అని మనం చూస్తాం. ఒకప్పుడు లోకానికి బాగ్గా దేవుని దృష్టిలో కుంటివాడుగా ఉన్నాడు. ఇప్పుడు లోకానికి కుంటివాడుగా దేవుని దృష్టిలో మంచివాడుగా మారిపోయాడు. అలాగా మనం కూడా పూర్తిగా మారిపోవాలి. మన యొక్క నడవడి పూర్తిగా మారిపోవాలి. చాలామంది మారు మనసు పొందాం లేదా ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు, కానీ వారి యొక్క నడవడికి అసలు ఇది వాళ్ళకి ఎలాగో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. అందుకే అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. చాలామంది ప్రార్థనకు వస్తా కూడా శరీరానుసారులుగానే ఉంటారు. వారి వస్త్రధారణ కానీ వారి వైఖరి అంతా ఏ లోకస్తులకి తేడా ఉండదు. కానీ మనం ఆత్మానుసారులుగా, అరే వీళ్ళు చూడగానే ఒకవేళ కొన్ని పిల్లల్ని ఆ డ్రెస్ చూడగానే వీళ్ళు ఫలానా కాన్వెంట్ పిల్లలని ఎలా గుర్తిస్తామో అలాగే మన డ్రెస్ చూసినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డల్లాగా ఉన్నారు, దైవ సంబంధుల్లాగా ఉన్నారు అని అలాగా గుర్తించాలి. కానీ ఈ ప్రార్థనకు వస్తూ కూడా చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు. ఒకసారి ఒక అతను ప్రార్థనకు వస్తూ ఇదేమిటాయా అని దేవుని సేవకులు అడిగితే, నా జీవనోపాధి ఇదే హాయి, అన్నిటికంటే సుఖంగా అని దేవుని సేవకుడిగా బోధ చేస్తున్నాడు. వినలేదు. అబ్బాయి అది ప్రమాదం, పెరాల్సి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, అయ్యారు క్షేమకాలంలో మీరు చెప్పినా ఏం లేదండి, అలాగే చనిపోయాడు. కాబట్టి కొంతమంది ప్రార్థనకు వస్తా కూడా ఇంకా శరీరానుసారులుగానే ఉంటున్నారు, కానీ ఆత్మానుసారులుగా జీవించలేకపోవడం. మనం అలాగ ఉండాలి. మన యొక్క నడక ఆత్మానుసారులుగా వీరు దేవుని బిడ్డలు అనే ఇదిగా మనం ఉండాలి. మరి అలాగ ఉంటున్నారా? ఏమన్నా నడక మారిందా? యాకోబు ఇదివరకు లోకానికి బాగుగా దేవునికి కుంటివాడు, దేవుని దృష్టిలో కుంటివాడుగా ఉన్నాడు. ఇప్పుడైతే
లోకానికి కుంటోడుగా ఉన్నాడు, దేవునికి మంచివాడుగా ఉన్నాడు. అలాగ మనం మన యొక్క నడవడి ఆత్మానుసారంగా దేవుని బిడ్డలుగా దేవునికి మహిమ తెచ్చేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి యాకోబు ప్రార్థన మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది, యాకోబు నడక మారిపోయింది. తర్వాత 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ఆయన మనసే మారిపోయిందంట. ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం, తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అబ్బా, ఇదివరకు ఈ దీవుని కొరకు చావు దెబ్బ కొట్టాడు వాళ్ళని, ఇప్పుడు సాగిలి పడతా ఉన్నాడు. 7 సార్లు సాగిలి పడ్డాడు. అంటే ఎంత దీనత్వమో చూడండి. అలాగే ఆయన మనసు మారిపోయింది. చాలామంది ఆ గర్విష్ఠులుగానే ఉంటుంటారు. ఆ లోకంలో ఎలాగుంటారో దేవుల్లోకి వచ్చినా కూడా ఆ మాటలు ఎంత ఫెరోషియస్గా, ఎంత క్రూరంగా ఉంటుంటాయో, ఎంత ఇదిగో కోపం ఏం పోదు. కానీ ఎంత దీనుడై మనస్ఫూర్తిగా మారిపోయింది. మరి అలాంటి మార్పు నీళ్ళు కనపడతా ఉన్నారు. గతంలో నిన్ను ఎదిగినటువంటి వారు ఇప్పుడు చూసి అబ్బా ఇతనిలో ఎంత మార్పు వచ్చింది, ఒకప్పుడు ఎంతో క్రూరుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఎంతగా మారిపోయాడు. అది దైవ లక్షణం. మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రభు చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మన ప్రభు ఎలాంటి వాడంటే సాత్వికుడు దీన మనసు కలిగినవాడు. మరి అలాంటి సాత్వికం మనలో కనపడుతుందా? అలాగే దీన మనసు కనపడుతుందా? ఒకవేళ దేవుని సేవకులే గద్దించారనుకో, అయ్యో నాకు ఇలాగని తగ్గించుకుని అలాగే లోపడగలుగుతున్నారా? దేవుని సేవకులు గర్విష్ఠుడా అది ఇదని తిట్టేవాడు. డిగ్రీ చదువుకునే నన్ను 10 మందిలో పట్టుకుని గర్విష్ఠుడా అంటాడని అలగటం కానీ, ప్రార్థన మానేయటం కానీ, అలాంటి బుద్ధి లేని పనులు మేము ఎప్పుడు చేయలేం. స్నేహితులు ఎవరైనా కానీ ఏకంగా స్వామి నీ చేత అనిపించుకోను, బుద్ధి ఉంటే నువ్వు అనేవాడు కాదు, నేను అనిపించుకునేవాడిని కాదు, ప్రభా నాకు బుద్ధి దయచేయమని తగ్గించుకుని ప్రార్థన చేసుకున్నాం. కానీ తిరగబట్టడం, ప్రార్థన మానేయటం ఇలాంటి పిచ్చి పనులు అసలు చేయాలి. కాబట్టే నేటి వరకు నిలబడ్డాం, లేకపోతే ఎప్పుడో పోయేవాడు. ప్రభువుని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు. మరి ప్రార్థనకు వస్తున్న నీలో సాత్వికం కానీ, దీనత్వం కానీ, తగ్గింపు కానీ ఏమైనా కనపడుతుందా? కానీ యాకోబును మనం ఇక్కడ చూస్తే ఆయన ప్రార్థన మారిపోయింది, పేరు మారింది, నడక మారింది, మనసు కూడా మారిపోయింది. అలాగే మన మనసు మారిపోవాలి. నేను మారానని చెప్పడం కాదు, కానీ నీ క్రియలు కనపడాలి. అరే ఎంతగా మారిపోయాడు ఇతను, ఎంత గర్విష్ఠుడు, ఎంత సాత్వికుడు అయిపోయాడు అని ఇతరులు చెప్పగలిగినటువంటిదిగా ఉండాలి. ఈ 33వ అధ్యాయంలోనే ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే ఆయన మాటలు కూడా మారిపోయాయి. ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పాడు. చూడండి ఎంత నీ సేవకుడని తగ్గించుకుంటున్నాడు. వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. మనసు మారితే మాటలు కూడా మారుతూ ఉంటాయి. గుర్రానికి కళ్ళెం ఓడకు చుక్క అని మనిషికి విలువ చలవ ఉండాలంటే మాటల్లో మాదిరి ఉండాలి. కానీ చాలామందిలో మాటల్లో మాదిరి ఉండదు. చాలామంది అసలు ఆ వంకర మాటలు అలాంటి మాటలే చూస్తుంటారు ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు కూడా. కానీ ప్రాణాపాయం వచ్చిన మాట తప్పకూడదు. ఏమన్నాను అంతే,
అలాగే మాట మీద మాట కట్టుబడి ఉండాలి, మాటకి అలాగే మాట మీద నిలబడి మాట నెరవేర్చేవారుగా ఉండాలి. అది వీళ్ళు దేవుని బిడ్డలు, అబద్ధం ఆడరు. వీళ్ళు మాట అంటే మాటే అనేటువంటి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కొంతమంది సైతాన్ ఏదో ఆశలు పెడతాం. ఒకసారి ఒక అతను వచ్చి, కోర్టులో నేను కళ్ళారా చూశానంటే 5,000 ఇస్తాన్నాడు. ఆ దినాల్లో చాలా విలువ. ఇప్పుడు అడ్వాన్స్గా 2,000 ఇస్తాను, రేపు కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పినాక మిగిలిన 3,000 ఇస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, అబ్బాయి 5,000 కాదు, 5 కోట్లు ఇచ్చినా నేను అలా చెప్పను. ఎందుకనంటే నేను క్రైస్తవుని, మాట తప్ప. అలాగ మాట అబద్ధాలు ఆడను. చెప్తే ఒక అతను, ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నావా, ఎంతకాలం కష్టపడితే ఇన్ని వేలు వస్తాయి, అరే ఎంత ఎర్రోడి అని చెబుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అబ్బాయి కుదరని రోగం పెట్టానుకో దేవుడు, ఏమవుతాయా ఆ 5,000 ఏమవుతాయో, 5కి ఏ 50,000 వదులుతాయి. అలాంటి పనులు నుంచి అప్పుడు అనుకున్నారు, నిజంగా ఇతను భక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థన చేసుకుంటాడు కాబట్టి డబ్బు ఆశ పెట్టినా ఏం చేసినా. కాబట్టి అలాగే నువ్వు ఉంటున్నావు, మాటల్లో మార్పు. ఇదివరకు వంకర మాటలు మాట్లాడేవాడు, అన్ని అబద్ధాలు మాట్లాడేవాడు, లేనిపోని కలిపి చెబుతుండేవాడు. ఇప్పుడు నీ మాట మారిపోయిందా? అలాగా మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలి అంటే, మనం ఇతరులు దిద్దేటువంటి వారుగా ఉండాలి. మన మాటలు ఏదో నేను సీనియర్ని, ఇన్నేళ్ళు అయిందని డాంబికంగా చెప్పుకుంటాం కాదు. కానీ చూడండి, అపోస్తులైన పౌలు చెబుతాడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి అని చెబుతాడు. ప్రతి మనుషులకి మానక బుద్ధి చెప్పాడట. అంటే ఇతరుల్ని దిద్దేవాడుగా ఉన్నాడు, ఆ మెట్లోకి ఎదిగాడు. మరి నీవో నిన్నే దిద్దుకోలేకపోతున్నావు, ఇతరులు ఏం దిద్దుతావు? ఇన్నేళ్ళు నుండి ప్రార్థనకి వెళ్తానని అతిశయంగా చెబుతున్నావు, కానీ నీలోనే స్థిరత లేదు. ఇక్కడ యాకోబు పూర్తిగా అతను మాట మారిపోయింది. చక్కగా ఇతరుల్ని ఎంత ఇదో అలాగా మనం ఇతరుల్ని దిద్దేటువంటి వారుగా, ముఖ్యంగా ఎవరి పిల్లలు ఉంటారు, ఏదో చేస్తున్నా బాయ్ ఏంటా అలాగని వాళ్ళని గద్దించి సరిచేసేవాళ్ళుగా ఉండాలి. చూచున్నట్టుగా ఆ యవన బిడ్డలే వాళ్ళు అట్లాగే అబ్బాయిలు అమ్మాయిలు పళ్ళికలు ఇస్తూ ఉంటారు అని అనుకుంటే అది పద్ధతి కాదు. పెద్దవాడు పోయింది ఇంతగా నువ్వు వారిని గద్దించి బుద్ధి చెప్పేటువంటి వారుగా ఉండాలి. అలాగా లేకపోతే మొరగను కుక్కలు అన్నాడు. మొరగను కుక్క వలన ఉపయోగం ఉందంటారా? కుక్కను పెంచుకునే దేనికి? దొంగోడు వచ్చినప్పుడు మురిగిద్ది, యజమాని జాగ్రత్త పడతాడు. అలా కాకుండా చూస్తూ ఉందనుకో, దొంగోడు వచ్చాడు అని అలాగే ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే అంటారు కుక్క పెత్తనం గాడికి ఎందుకని ఒక సామెత వచ్చింది. దేనికి? ఒక అతనికి ఒక చాకలి అతను ఒక కుక్కను పెంచుతుండేవాడు. ఎందుకంటే దొంగలు వచ్చి బట్టలు అవి తీసుకెళ్తారు, ఈ బరువు అవి మోసుకెళ్ళడం గాడిదని కూడా పెంచేవాడండి. ఒకరోజు దొంగలు వచ్చారు. వచ్చి చేస్తుంటే కుక్క చూసి మౌనంగా ఉందంట. ఈ గాడిది ఇదేంటో, ఇది మొరగదేంది, దొంగోడు వస్తే మొరగదే, వాడు అన్ని మూటలు కట్టుకుంటున్నాడు, మన యజమానికి ఎంత నష్టం వచ్చిద్దని ఆ కుక్క మొరగపోతే ఇదే గోనులు పెడతా ఉన్నాడు. గోండ్రు పెడుతుండేటప్పటికి ఆ చాకలి నిద్రలాగి దీనికి ఏమొచ్చింది ఇట్లా అని ఆ పచ్చడి బాణ తీసి కొట్టేదానికి తగలడానికి చోట తగలి చచ్చిందండి. ఎందుకు ఇది ఇట్లా ఒండ్రు పెట్టింది ఏంటి అని చూస్తే దొంగలు పడ్డారండి. ఊరి కుక్క ఏం చేస్తుంది? మొరగాల్సింది కుక్క. అందుకే కుక్క పెత్తనం గాడిద కొద్దని. అలాగా మనం దేవుడు ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు దేవుని సన్నిధిని నిలబెట్టాడంటే బలహీనులను బలపరచడానికి. మానక బుద్ధి చెప్పాను, నేను
3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు అంటే ప్రార్థన చేస్తూ ప్రతి మనిషిని మానకు బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెళకువగా ఉండండి. మీరు కూడా అలాగ దిద్దండి, అనేక మందిని నిలబెట్టండి, స్థిరపరచండి, ఆ తప్పుడు మార్గం నుండి అలాగ మళ్ళించండి అని చెబుతున్నాడు. మరి అలాగా మళ్ళించేవారుగా ఉన్నాం. యాకోబు ఎలాగ మారిపోయాడో చూడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది అంటే ప్రార్థనకి వెళ్తున్నానని కాదు, కానీ అలాగే యాకోబులో ఎలాగ మార్పు వచ్చిందో, ప్రార్థన మారిపోయింది, ఆయనలో ఉన్నటువంటిది పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది. అలాగే ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఆయన చూపు మారిపోయిందంట. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను, దేవుని ముఖం చూచినట్లుగా నీ ముఖం చూచాను, నీ కటాక్షం నా మీద వచ్చింది కదా అని అన్నను బతిమలాడుతూ ఉన్నాడు. అంతకుముందేమో అన్నను చూసినప్పుడు అలాగ శత్రువును చూసినట్టుగా చూశాడు, ఎక్కడ నాకు హాని కలిపెడతాడో, ఎందుకంటే మోసం చేశాడు కదా. కానీ ఇప్పుడు ఆయన ముఖంలో దేవుణ్ణి చూస్తూ ఉన్నాడంట. అంటే ఆయన చూపే మారిపోయింది కదా. ఒకసారి ఒక అతను, ఏరా ఏంటి మంచి దేవుడు ఇచ్చిన భార్యను విడిచిపెట్టి అంటే ఒక ఆమెను పెట్టుకుని ఉంటున్నావు అంటే, దెయ్యాన్ని తెచ్చిపెట్టుకున్నావు, దేవత లాంటి భార్యను విడిచిపెట్టి దెయ్యాన్ని పెట్టుకున్నావు అంటే ఆయన అంటున్నాడు, పొంతులా నా కళ్ళు పెట్టు చూడు దేవత అంటున్నాడు. దెయ్యం కళ్ళవడాన్ని లేచాడు. ఏమిటి అంటే నిజంగానే భార్య చక్కగా ఎంతో దేవతలాగానే ఉంది, నిజంగానే దెయ్యం ఉన్నట్టే ఉంది. కానీ వాడు దెయ్యం పట్టింది కాబట్టి ఆ పసికిళ్ళైనోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగానే వీడికి దేవతగా ఉన్నాళ్ళని దెయ్యంగా కనపడుతున్నారు, దెయ్యం దేవతలాగా కనపడు. అలాగే కానీ ఇతను చూపు మారిపోయి, అంతకుముందు శత్రువులాగా చూసినటువంటి అన్నని ఇప్పుడు ఆయన ముఖంలో దేవుణ్ణి చూస్తూ ఉంది. మరి మన చూపు ఎలాగ ఉంటుంది? మనం ఎప్పుడు కొంతమంది చాలామంది అలాగే వాళ్ళ స్వార్థమే తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని చూచేటువంటి వాళ్ళుగా ఉండరు. అపోస్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చూసుకొనవలను చెబుతున్నాడు. మన చూపు ఎప్పుడు మన ఇదే కాదు, ఎదుటివారికి కూడా మేలు చేసేటువంటి వారుగా ఉండాలి. చాలామందికి అది ఉండవు, ఎదుటివాని మేలు ఓరవలేని వాళ్ళు అయిపోతున్నారు విశ్వాసం అని చెప్పుకునేవాళ్ళు. కానీ పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడంటే, అబ్బాయి ఎవడును తన కొరకే కాక ఎదుటివాని కొరకు మేలు చూసుకునేవాడిని చేయగలుగుతున్నాం. ఒకసారి ఒక అతను గురించి నేను విన్నది ఏంటంటే, ఆ ఊర్లో చాలామంది ఉద్యోగస్తులు ఏం చదివారు, 10th ఫెయిల్ 10th పాస్, ఇంతే అందరూ ఉద్యోగస్తులే. ఎలా సాధ్యపడిందంటే, ఏమండి ఊరికి ఉపకారం ఉన్నాడు ఒక అతను ఏదో మిలిటరీకి వెళ్ళి తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. మళ్ళీ ఉద్యోగం ఇస్తారుగా ఆ మిలిటరీ వాళ్ళకి. తర్వాత ఇల్లు అంతా ఇది చేసుకున్నాడు. ఆయన ఇతరుల క్షేమం కోరేవాడు. ఎప్పుడన్నా ఊరు వస్తే చుంచుకు ఊర్లో అందరూ బీరకాయ పీసు అన్నట్టుగా అందరూ బంధువులే ఉంటారు. ఏం చేస్తున్నారా అంటే 10th ఫెయిల్ అయ్యాను, అందుకని అడ్డగుడ్డలు కట్టుకుని ఊరిని తిరుగుతున్నారా అని హైదరాబాద్ తీసుకెళ్ళేవాడు. సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడ అసలు ఒక ఇల్లే అద్దెకి తీసుకుని ఇట్లా తీసుకెళ్ళిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళే వండుకు తినేవాళ్ళంట. అక్కడ చాలా కంపెనీలు అవి ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టేసేవాడు. వాళ్ళు ఏది చేసుకుంటూ ఇంకో దాంట్లో అట్లా చాలామంది. ఒక అతనైతే నన్ను తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పాడండి, ఇప్పుడు నాకు 6-7 కార్లుని అక్కడ స్థిరపడ్డాను, ఓనర్ని అయ్యాను అలా చెప్తున్నారు అతని వలన.
అలాగా ఎంతోమందికి మేలు ఊరికే ఉపకారని ఆయన పేరు. మరి ఎవరికన్నా మేలు చూసాం. ఆయనట పేపర్ చదివినప్పుడు ఏంటంటే ఆయన నోట్ చేసుకుని పిల్లలకి, అరే బాయ్ ఇగో ఆ సర్వీస్ కమిషన్ పడ్డాయిరా, రాయండి మీరు, అయ్యో ఈ 10th క్లాస్ కూడా ఎలిజిబిలిటీ అని అట్లా అందరిని ఎంకరేజ్ చేసి, అప్లై చేసావా రాయండి, 10 రాళ్ళు వేస్తే ఒకటి తగిలిద్దని చాలామంది అట్లా ఉద్యోగాలు తెప్పించాను. అలాంటి వాళ్ళు అర్థం కదా. అలాగ మేలు చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ అతను నేను దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, అందరూ కూడా అలాగ ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, భారంగా ఉండకూడదు, తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అని బాయ్ ఎందుకై కాళ్ళుకుంటారా ఏదో ఒకటి అని వాళ్ళు పెట్టించేవాడు. కష్టపడేవాడు, ఖర్చు పెట్టేవాడు, ఇతరులకి మేలు కలిగించాడు. కాబట్టి దేవుడు నిజంగా వారి బిడ్డల్ని ఎంతగానో దీవించాడు. ఆ ఊర్లోనే చెప్పుకుంటారు ఎంతమందికి మేలు చేశా, అలాంటి వాళ్ళు చూడలేమండి అని. కాబట్టి అలాగా ఆయన చూపే, ఆ యాకోబు చూపు మారిపోయింది. చూడండి అసలు ఎన్ని విధంగా ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది, చూపు మారింది. ఈ 33వ అధ్యాయంలోనే ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఆయన బ్రతుకే మారిపోయిందని. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహిం ఇజ్రాయేల్ అను పేరు పెట్టాను అని, అనగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని దాని పేరు పెట్టి ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, ఆరాధనా వీరుడిగా మారిపోయాడు. దావీదు కూడా ఎల్లప్పుడూ అలాగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసినటువంటి అలాగా దీన్ని బట్టి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండేవాడు. కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో దావీదు నేను రక్షణ పొందాను, లేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నానని విర్రవేగలేదు. కానీ కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 12 నుంచి మనం చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటినే చెల్లించేదను. అలాగా ఆరాధనా వీరుడిగా మారిపోయాడు. అలాగే సమరయ స్త్రీ ఉంది. ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆ బ్రతుకు భాగ్యవంతం అయిపోయి ఆ ఊరోళ్ళందరినీ, ఇవో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన చూడండి మెస్సయ్య గాడా అని అందరికీ ప్రభువును పరిచయం చేస్తారు. ఆ ఊరోళ్ళందరూ రక్షణ పొందారట. ఎంత గొప్ప విషయమో చూడండి. మనం రక్షణ పొందామని చెబుతాం కానీ మన ఇంట్లో భార్య మారదు, భర్త మారడు, పిల్లలు మారరు, తల్లిదండ్రులు మారరు, రక్త సంబంధాలు మారరు, ఇరుగు పొరుగు వాళ్ళు అంతకంటే. ఎందుకని మనలో సరైన మారు ఏదో ప్రార్థనకి వెళ్తాడు కానీ వాడు పెద్ద మోసగాడండి, ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ అమ్మో బలరక్కసిమనండి, నోరు తెరిస్తే అమ్మో గయ్యాలి అని ఇలాగా మన సాక్ష్యం సరిలేక, మన బ్రతుకు సరిగ్గా మారక అనేక మందికి అడ్డుబండలం అయిపోతుంది, అనేక మందికి ఆగిపోతుంది. ఒకసారి దేవుని సేవకులు కుర్రోడిని అన్నాడు, అబ్బాయి దేవునికి చాలా టాలెంట్స్ ఇచ్చాడు, చక్కగా పాడతావు, పరిచర్య చేస్తావు, డెకరేషన్ చేస్తావు, ఏవి చేస్తావు, దేవుని సన్నిధికి ఎందుకు రావా, పండగకు వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తుంటావు, లేదా మీటింగ్లో అప్పుడు చేస్తావు, ప్రార్థనకి ఎందుకు రావాయి అంటే ఆ కుర్రోడు అన్నాడు, అయ్యగారు నేను ప్రార్థనకు వస్తే అధమ పక్షాన ఒక 25-30 మంది వస్తారండి. అలాగా అన్నాడు. అవును అంటే రాణి గదిలితే తేనీగలన్నీ అడ్డపడి వచ్చినట్టుగా నా స్నేహితుడు అంత మంచి ఫాలోవర్స్ ఉండేవాడని. మరి ఇంతమందికి అడ్డుబండవ అయిపోయావు, ఎందుకు రావాయి నువ్వు ప్రార్థన కంటే? కుర్రోడు అన్నాడు, అయ్యగారు నేను ప్రార్థనకు రావాలంటే మా అమ్మ ప్రార్థన మానేయాలి అన్నాడు. ఇదేమి షరతులబాయ్, నువ్వు ప్రార్థనకు వస్తే మీ అమ్మ మానేయటం ఏంటంటే? ఆయన అన్నాడు, అయ్యగారు మా అమ్మ ప్రార్థన చేసింది కానీ ఎత్తి ప్రాసులు ప్రభా నేను దుమ్ముని ధూళిని గడ్డి పరకని చెల్ల పెంకుని ఏదో చేసి మిమ్మల్ని మాయ చేసింది. కానీ ఆమె తిట్టే తిట్లు ఇంచుమించుగా నాకు తెలిసినంత
మన ఊళ్ళో ఎవరు తిట్టరండి. అరే మీ అమ్మ బూతులు తిట్టిద్దా, బండ బూతులండి అన్నాడు. అరే అదేంటే అంటే అవునండి, అందుకని మా ఇంటికి అసలు ఎవరు బంధువులు కూడా రారండి. మళ్ళీ బాగానే పెట్టిద్ది, కానీ పెట్టిన వారు తిట్టిద్ది, అందుకని రారు. అదే కాబట్టి నేను ప్రార్థన రావాలంటే మా అమ్మ ప్రార్థన మానే. చూడండి ఎంతమందికి అడ్డు. అలాగే నీ మార్పు లేని జీవితాన్ని బట్టి నీ బిడ్డలే దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. నీ అసంపూర్ణమైన మార్పును బట్టి అనేక మందికి అడ్డుబండవైపోతున్నావు. ఇరుగు పొరుగు వాళ్ళు రావట్లేదు, ఇలాగ ఇంట్లో వాళ్ళే రావట్లేదు. కానీ ఏంటంటే నీ మార్పు సరిలేదు. కానీ యాకోబు ఎలాగ మారిపోయాడో చూడండి. ఆయన ప్రార్థన మారింది, ఆయన పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది, చూపు మారింది, బ్రతుకే మారిపోయింది. అలాగా మనం కూడా పూర్తిగా మారిపోయాం. చక్కగా ఆ పౌలు భక్తులు చెప్పిండ పూర్వం హానికరుణ్ణి, హింసకును, దోషకుని, కానీ ఇప్పుడు ప్రభు నన్ను మార్చాడు, ఆయన పరిచర్య చేస్తున్నా. అలాగే మనం కూడా ఆయన కొరకు సాక్షులుగా ఉండి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం. అలాగా బలిపీఠం కట్టి ఎలాగా దేవుని ఆరాధించాడో ఆరాధనా వీడుగా మారిపోయాడు. అలాగే మనం కూడా ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి యెహోవా రక్షణ పాత్ర చేత పుచ్చుకుని యెహోవా నామమున స్తుతులు చెల్లిస్తాను. మనం కూడా ప్రభా ఎంత దుష్టుణ్ణి ప్రభా ఇలాగ మార్చావు, మంచి సహవాసాన్ని ఇచ్చావు, దేవుని బిడ్డని ఇచ్చావు, తోడిచ్చావు ప్రభా నీకు స్తోత్రం అని వేణోళ్ళగా ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి అలాగా ఆయన్ను మహింపరిచేవారుగా ఉండాలి. అలాగా ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క అభిలాష. మనం ఎవరో నశించి నరకం పోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందాం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని మనం నెరవేరుస్తూ ఉన్నాం. మారు మనసు పొందితే నిజంగా పరలోకంలట ఎంత సంతోషమో చెప్తారు కదా. ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో పండగ అంట, చూసా. కాబట్టి మరి అలాంటి ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఒక్క పాపి విషయమై పరలోకములు అక్కడ అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. పండగట. కాబట్టి నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో పండగ. దేవుడు సంతోషిస్తారు, దేవదూతలు సంతోషిస్తారు, పరిశుద్ధులు సంతోషిస్తారు. అంతేకాకుండా నీ ఇంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు అనేక మంది నీ మార్పును చూసి నేను కూడా ప్రభు సన్నిధికి వెళ్తే దేవుడు నన్ను కూడా మారుస్తాడు. అలాగా అన్నిట్లో మారాలి. మనం చదువుకున్నాం, 6 సబ్జెక్టులు ఉన్నాయి. మామూలుగా 5 సబ్జెక్టులో మంచి మార్కులే వచ్చినాయి. ఒక్క సబ్జెక్టులో 25 వచ్చినాయి అనుకో, మార్కులు పాస్ చేస్తారా? పాస్గా. ఎందుకంటే అన్నిట్లో పాస్ అవ్వాలి. అట్లాగే ఏదో ఇప్పుడు నేను సిగరెట్లు మానేశాను, లేకపోతే విగ్రహారాధన మానేశాను, సినిమాలు మానేశాను కాబట్టి మారానంటే పాస్ అయినట్టు, ఫెయిల్ అయినట్టు. అన్నిట్లో ఎలాగ మార్కులు రావాలో అలాగే అన్నిట్లో మారాలి. అలాగే యాకోబు ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది, చూపు మారింది, బ్రతుకే మారిపోయింది. మరి నీ బ్రతుకు మారిందా? మనం మార్చాలని ప్రభు పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క దోష శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసినటువంటి శ్రమలు, బాధలన్నీ ఆయన అనుభవించాడు. నలగొట్టబడ్డాడు, చిత్రవధ చేయబడ్డాడు, చివరి రక్త బిందు వరకు కాచాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మన కొరకు విజ్ఞాపన చేశాడు. అంత ప్రేమ కలిగినటువంటి ప్రభు ప్రేమతో చెబుతున్నాడు, అబ్బాయి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచిచున్నట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ
మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మరి మారు మనసు పొందాను అని అనుకుంటాం కాదు. పర్వాలేదు ఇదివరకటి మీద ఇప్పుడు బెటర్ అనుకుంటాం కాదు. ఇదివరకు సిగరెట్లు కాల్చేవాడిని ఇప్పుడు ఒక్క పొడి నవ్వులుతున్నానని చెప్పటం కాదు, కానీ పరిపూర్ణమైన మార్పు వచ్చిందా? చూడండి, యాకోబు ఎలాగ మారిపోయి ఎంటైర్లీ పూర్తిగా. అలాంటి మార్పు మనలో వస్తే అది మారు మనసు. అలా అప్పుడే మనం ప్రభువుని సంతోషపెట్టేవారు ఉంటాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుతాం, అనేక మందికి ఆదర్శంగా ఉంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి అనేక మందిని ప్రభు సన్నిధికి సంపాదించగలరు. కాబట్టి ప్రభా, యాకోబులాగా నన్ను కూడా మార్చు నాయన, నా ప్రార్థన మార్చు, నా నడక మార్చు, నా మాట మార్చు, నా యొక్క తీరు మార్చు, నా బ్రతుకు మార్చు అని మనం కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుని అలాంటి గొప్ప మార్పును, గొంగళ పురుగు ఎలాగ చేతకోక చిలుకై ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అలాగే మన యొక్క జీవితాలు దేవుడు పండులాగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి అనేక మందికి దీవెనకరంగా చేసినట్లు ప్రభు కృపను గురించునుగాక. ప్రభు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, పరిశీలించుకుందాం. ప్రభా, నాలో సరైన మార్పు లేదు నాయన. ఏదో విగ్రహార్థం చేయట్లేదు, సినిమాలు చూడట్లేదు, ఏదో చెప్పుకున్నాం, కానీ యాకోబులకు పూర్తి మార్పు మాలో లేదు ప్రభా. అందుకే మేము అనేక మందికి అడ్డుబండ్లుగా ఉంటున్నాం. అందుకే మా ఇంటి వారు నీ కొర సంపాదించలేకపోతున్నాం. ప్రభా, దయతో క్షమించిన ఆయన. అలాగే నన్ను కూడా మార్చండి ఆయన. ప్రభా, ఎలాగ ఆయన బ్రతికే మారిపోయింది, అలాగా ప్రభువుని ఆరాధించేటువంటి యోధుడిగా అయిపోయాడు ప్రభా. అలాగ నాయన నువ్వు చేసిన ఉపకారాలు మరువక నిన్ను స్తుతించేవారుగా నీకు సాక్షి ఉండే భాగ్యం దయచేనా ప్రభా. నన్ను విడిచిపెట్టవద్దు ప్రభా. నాయన కనికరపడండి ఆయన, నన్ను మార్చండి ప్రభా, నన్ను మార్చండి, నా బ్రతుకు మార్చండి ఆయన అని ప్రభు సన్నిధిలో మనం ప్రత్యాత్తాపడదాం. ప్రేమ కలిగినటువంటి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధాండై లేచినటువంటి యేసయ్య మార్చి ఆయన సాక్షిగా వాడుకుంటాడు. ఒక హానికరుడును, హింసకుడును, దోషకుడును, అలాంటి భయంకరుని అని చెప్పినట్టు పౌల్ని ప్రభు ఎలాగ మార్చి తన చేతి పనిముట్టుగా వాడుకున్నాడో నిన్ను కూడా అలాగ వాడుకుంటాడు. దేవునికి లోబడగలవ ప్రభుని. ప్రభా, యాకోబులాగా నన్ను కూడా మార్చయ్యా, నా బ్రతుకు మార్చు ప్రభా, నా చూపులు మార్చు, నా నడకలు మార్చు, నా ఊహలు మార్చు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడి ఒప్పుకుంటే దయగలిగినటువంటి ప్రభు మనం కూడా రక్షించి అలాగా అంతటా ఇప్పుడు అయితే అంతటా అందరూ మారు మనసు పొందాలి. నువ్వు కూడా మారు మనసు పొందుతావు, దేవుని సాక్షిగా ఉంటావు, దేవుని చేత వాడబడే సాధనంగా ఉంటావు. ప్రభు తన వాక్యం దీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి నీ దయని బట్టి మీరు మోసగాడు ఎలాగ ఆశీర్వాదకరంగా మారిపోయాడు ప్రభా. నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను నిడువునని మగసిరి గలవాడై పోరాడాడు. మాలో అలాంటి పోరాటం, అలాంటి పట్టుదల, అలాంటి ప్రార్థనాత్మ లేదు ప్రభా. అందుకే ఎంతకాలం ఉన్నా అలాగే అయిపోయాం. దయతో క్షమించండి ఆయన ప్రభా. యాకోబును మార్చినట్లుగా మమ్మల్ని మార్చండి, ఆపాదమస్తంగా మమ్మల్ని మార్చండి ప్రభా. తండ్రి, నాయన నిన్ను మహింపరిచేవారుగా చేయండి తండ్రి. నాయన చీకటికి ఎక్కడ తావు లేకుండా ఆత్మానుసారులని యొక్క అడుగుజాలను నడిచేవారుగా చేయండి. నీ సన్నిధి తోడుగుంచండి, నీ ముఖాంతి ప్రకాశింపజేయండి ప్రభా. తండ్రి, నీ యొక్క అడుగుజాల్లో నడిచి నీకు ఇష్టలుగా ఉండి మీరిచ్చే నిండైన మెండైన ఆశీర్వాదం పొంది అనేక మందికి ఆశీర్వకరంగా ఉన్నట్లు కృపను గురించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి. యాకోబుని ఎలాగ దేవుడు మార్చాడు అలాగ అన్నీ మార్చి పరిపూర్ణులుగా చేసి ఆయన హత్తుకుని ఉంటాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందడానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగున్. నాదు జీవం నీదే ప్రభు,
నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగున్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.